హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్. కాళ్ళు చేతులు లేకపోయినా అమ్మ తన బాధ్యతను నిర్వర్తిస్తుంది. ఇలాంటి మాతృమూర్తికి నిజంగానే హ్యాట్స్ ఆఫ్. సాధారణంగా మన మెదడు ఏం చెప్తే అవే చకచకా పనులు చేస్తూ ఉంటాం. కానీ బెల్జియంకు చెందిన సారా తల్బీ మాత్రం తన మెదడుకు కాళ్లకు అవినాభావ సంబంధం ఉందంటుంది. పుట్టుకతోని చేతులు లేకుండా జన్మించిన ఆమె చిన్నతనంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంది, మరెన్నో భరించింది. అయినా తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా, ఎవరిపై ఆధారపడకుండా తన పనులన్నీ తానే కాళ్లతో చేసుకోవడం అలవాటు చేసుకుంది. ఇలా ప్రస్తుతం తన 3 ఏళ్ల కూతురుని కూడా కాళ్లతోనే లాలిస్తూ పాలిస్తూ అమ్మతనాన్ని ఆస్వాదిస్తుంది. అంతేకాదు తన రోజువారీ లైఫ్ స్టైల్ని వీడియోలుగా రూపొందిస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఎంతో మంది నుండి ఆదరణ అందుకుంటుంది. బెల్జియం మామ్ అవయవ లోపాన్ని జయించి విధిని ఎదిరించి ఎంతో మందిలో స్ఫూర్తిని నింపుతోంది ఈ మాతృమూర్తి. జీవితంలో అన్నీ ఉన్నా ఇంకా ఏదో వెలితిగా ఫీల్ అవుతుంటారు కొంతమంది. అలాంటి వారు సారా తల్బీ కథ వింటే మాత్రం తమకు తాము మార్చుకోవడం ఖాయం. ఎందుకంటే తన జీవితంలో అన్ని ఎత్తుపల్లాల్ని చదివి బెల్జియంలోని బ్రసెల్స్ లో పుట్టిన ఆమెకు పుట్టుకతోనే 2 చేతులు కాళ్ళు లేవు. దాంతో డాక్టర్లు కూడా ఏమీ చేయలేకపోయారు. దీనికి తోడు అన్ని పనులు చేసుకోవాల్సిన చేతులే లేవు. ఇంకేం పని చేస్తుందన్న సూటిపోటి మాటలు, తోటి విద్యార్థుల హేళనలు ఆమె పసి మనసును గాయపరిచేవి. అయితే ప్రతి ఒక్కరిలో ఉన్న లోపాన్ని అధిగమించడానికి ఏదో ఒక సానుకూలత ఉన్నట్లే తన ప్లస్ పాయింట్ మాత్రం తన కాళ్లే అంటుంది సారా. మనలో లోపాన్ని సృష్టించేది, వాటిని అధిగమించే శక్తినిచ్చేది ఆ భగవంతుడే. చేతులు లేకుండా పుట్టించిన ఆమెకు కాళ్లతో అన్ని పనులు చేసుకోగలిగే బలాన్ని ఇచ్చారు. అయితే ఈ అవయవ లోపంతో చిన్నతనంలోనే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న, స్కూల్లో తోటి విద్యార్థుల హేళనకు గురయ్యి అన్నింటినీ అధిగమించి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కూడబెట్టుకుంది. పెరిగి పెద్దయ్యే కొద్దీ తినడం, దుస్తులు వేసుకోవడం, మేకప్ వేసుకోవడం, దువ్వుకోవడం, కూరగాయలు తరగడం, పెయింటింగ్ వేయడం, పుస్తకాలు చదవడం. అయితే ఇలా ఇన్ని చేసినా రాయడం నేర్చుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఇక ఇప్పుడు అవన్నీ ఆమె క్షణాల్లో పూర్తి చేయగలదు. అందరి విషయంలో మెదడు చెప్పే పనులకు చేతులు స్పందిస్తే ఆమె విషయంలో కాళ్లు స్పందిస్తాయి. ప్రస్తుతం 38 ఏళ్ల వయసున్న సారా 3 ఏళ్ల కూతురికి తల్లి అయి తన అవయవ లోపాన్ని అధిగమించి తన చిన్నారిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తన కాళ్లనే చేతులుగా చేసుకొని ఆలనా పాలన చూసుకుంటుంది. అమ్మతనానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఆమె పాప లిలియా పుట్టినప్పుడు తనను కాళ్లతో ఎత్తుకోవడానికి కాస్త భయమేసింది. కానీ తర్వాత అలవాటైపోయింది. కాళ్లతోనే పాపను పొత్తిళ్లలోకి తీసుకొని పాలివ్వడం, స్నానం చేయించడం, దుస్తులు వేయడం, తల దువ్వడం వంటివన్నీ చేసేది. ఇప్పుడు పాప స్కూల్కి వెళ్తుంది. దాంతో ఉదయాన్నే లేచి తన లంచ్ బాక్స్, స్నాక్స్ ప్రిపేర్ చేయడంతో పాటు ఇతర పనులన్నీ చేసి పెడుతుంది. ఆ విషయంలో ఆమెకు తన భర్త కూడా చాలా సహాయం చేస్తున్నారు. రోజువారీ పనుల్లోనూ సహకరిస్తున్నారు అంటూ చెప్తుంది బెల్జియం మామ్. కాళ్లతోనే అన్ని పనులు చకచకా పూర్తి చేసే సారా మంచి పెయింటర్ కూడా. ఈ క్రమంలోనే చిత్రకళకు సంబంధించిన కోర్సులు నేర్చుకున్న ఆమె తన కాళ్లతో కాన్వాస్ పై అందమైన చిత్రాన్ని తీర్చిదిద్దుతోంది. ఆమె తనలోని చిత్రకళను ప్రదర్శించడమే కాకుండా డబ్బును కూడా ఆర్జిస్తుంది. అంతేకాదు మరోవైపు తాను నిత్య జీవితంలో కాళ్లతో చేసే పనులన్నీ వీడియోలుగా రూపొందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. వాటికి లక్షల్లో అభిమానులున్నారు. ప్రస్తుతం ఆమె పేరుతో నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్కు 2.74 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీరంతా సారా పెట్టే వీడియోలు చూడడమే కాదు, ఆమె జీవితంలో ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఉంటూ స్ఫూర్తిని నింపుతున్నారు సారా. నిజంగా సారా కథ వింటే కన్నీళ్లు చెమ్మగిల్లాల్సిందే కదా. కానీ తను మాత్రం ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది, దాన్ని అధిగమించగలిగితేనే జీవితాన్ని జయించగలం అని తన మాటలతో అందరిలో స్ఫూర్తిని నింపుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటుంది ఈ మదర్. హాయ్, I am Pooja, movie heroine. Please like, share and subscribe Maguva TV. Thank you.